ప్రజల ముఖాల్లో చిరునవ్వు సంతోషాన్ని నింపడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎస్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి ఎంతగానో తప్పిస్తున్నారని గంట్యాడ మండలంలోని గొర్రిపాటి బుచ్చి అప్పారావు తాటిపూడి రిజర్వాయర్ నుండి సాగునీటిని విడుదల చేసిన సందర్భంగా మంత్రి శ్రీనివాస్ అన్నారు. తాటిపూడి రిజర్వాయర్ శివారు భూములకు కూడా సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. గత ప్రభుత్వం సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, కాలువలు పూడికలతో నిండిపోయాని, వచ్చే ఏడాది నాటికి అన్ని కాలువల్లో పూడికలను తొలగిస్తామని తెలిపారు. ఎంఎన్ ఛానల్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, విశాఖపట్నం త్రాగునీటి అవసరాలను తీరుస్తున్న ఈ రిజర్వాయర్ అభివృద్ధికి విశాఖ నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నం చేస్తామని అన్నారు. రైతులకి మంచి జరగాలని ఆలోచనతో ఇరిగేషన్ వాటర్ ఏదైతే రిలీజ్ చేయాలో ఈరోజు పూజ చేసి గేట్ ఏదో ఓపెన్ చేయడానికి కార్యక్రమం ఈరోజు రావడం జరిగింది. సుమారు 11 ఛానల్స్లో 63 కిలోమీటర్స్ లెంత్లో ఉన్న కాలువకి 15,000 ఎకరాలు వాటర్ అందించడం జరుగుతుంది. 35 గ్రామాలకి సుమారుగా ఈ వాటర్ రైతులకు బెనిఫిట్ జరుగుతుంది. ఆ దశగా ఈరోజు ఉన్న పరిస్థితిలో మంచి రోజని ఈరోజు రావడం జరిగింది. ఈరోజు గేట్లు రిలీజ్ చేసి కాలువల్లోకి వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా మంత్రిగా రావడం, మా సొంత మండలం ఆయన గంట్యాడ మండలంలో రావడం, అది కూడా తాతయ్య గారికి ఎంతో ఇష్టమైన ఈ తాటిపూడి రిజర్వాయర్ దీని కింద ఉన్న రైతులు మంచి జరగాలని కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా మంచిగా పంట రావాలని, చేతికి రావాలని, సిరి సంపదలు పెరగాలని భావిస్తూ ఈరోజు